సోమవారం అంటే అందరికీ నచ్చదు, కానీ నేను ఎప్పుడెప్పుడు సోమవారం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. రీజన్ ఇదే, ఈ శివాలయం. ప్రతి సోమవారం సాయంత్రం 6 అవ్వగానే ఈ గుడిలో ఉంటాను. దీన్ని నేను అలవాటుగా మార్చేసుకున్నా. గుడికి వెళ్ళడం, ఈ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేయడం. ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడి కొండ కింద ఉంటుంది. ఎంతో అద్భుతంగా కట్టించారు కొండ కింద. లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు. సైడ్కి చాలా పెద్ద బండరాయి ఉంటుంది, చూడొచ్చు. ఎప్పుడు ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. దర్శనం చేసుకొని వచ్చాక నా ఫేవరెట్ స్పాట్ ఒకటి ఉంటుంది, అది చూపిస్తాం మీకు. ఇదే నా ఫేవరెట్ స్పాట్. చుట్టూ చాలా అంటే చాలా పెద్ద చెట్లు ఉంటాయి. అండ్ అలా ఈ బెంచ్ మీద ఒక అరగంట సేపు కూర్చుంటే ఆ దేవుడే మన పక్కన ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండరు. రామచిలుకల అరుపులతో అంత నిశ్శబ్దంగా ఉంటుంది ఈ చోటంతా. ఇక్కడ ఇంకొక సూపర్ ప్లేస్ ఉంటుంది, చూపిస్తా పదండి. ఇదే ఆ సూపర్ ప్లేస్. ఇది గుడి బావి. నేను నా చిన్నప్పుడు స్కూల్లో కంటే ఎక్కువ ఈ బావి దగ్గరే ఉంటాను. ఎప్పుడు హాలిడేస్ వస్తే అప్పుడు వచ్చేవాళ్ళం. చాలా లోతైన బావి. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చేసాయి, కానీ నా చిన్నప్పుడు ఇన్ని నీళ్ళు ఉండేవి కాదు, చాలా తక్కువ ఉండేవి. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్కి వెళ్తూ ఉండండి. ఈ బిజీ లైఫ్లో కొద్దిసేపు అయినా పీస్ఫుల్గా ఉండండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.